అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇలా రోడ్డు ఎక్కడం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు స్త్రీలను గౌరవించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చూశాడు. ఆ 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇచ్చాడు. ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసి ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఎన్డీఏ కూటమి గుర్తు కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీ పార్టీకి ఇస్తే కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. మహిళలు పట్టుకుని సంవత్సరం లేదు, మహిళలు పట్టుకుని రైతుల బారులు వేసరా. రైతుల బారులు వేసారంటే అంటే మనల్ని కూడా ముట్టే కదా, మన మధ్య కూడా రైతులు కదా, మన బారులు వేసరా అంటే వాళ్ళేమో కట్టుబడుతున్నా మనమేమో ప్రవేశమా. ఇప్పుడు ఇంత దుర్మార్గం చేయండి. వాళ్ళకు అధికారం కోల్పోయేసరికి ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. పిచ్చుకోవాల్సినట్టు పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా పొగాకు రైతులు వితరించడానికి మన నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. నేను ఒకటే వాళ్ళు అడిగాను నిన్న కూడా, ఏ వితరించాలని పొగాకు రైతుల కోసం తెలుస్తా ఉన్నారు. మరి ఏదైనా ప్రాజెక్టులు రైతుల మీద అంత పోవాలంటే ఏదైనా ప్రాజెక్టు పట్టించుకోలేదు. ఏదైనా ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తి ఏమని ఎందుకోసం చేస్తున్నారు. మరి జిల్లా ఇస్తే ఏమంటే ప్రభుత్వం కనీసం జిల్లా గురించి 1 నిమిషం మాట్లాడినటువంటి ఒక రోజు కూడా దీని గురించి చెప్పినటువంటి ఈ రోజు ఎందుకు వచ్చి ఏం ప్రభావం చెప్పడానికి వస్తున్నాయి, ఏం పీకడానికి ప్రాంతానికి వస్తా ఉన్నావు, ఎవరిని మొత్తం రైతులందరూ కూడా లోపల పంపిణీ అనుకుంటే నేను పొగాకు పోటీ 4 రోజులు పొగాకు పోటీకి తిరిగి ఆ రైతుల్ని అలాగే ఆ పొగాకు పోటీలో పొగాకు కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తుల్ని వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈరోజు రోడ్డు పొగాకు కొనుగోలు చేస్తా ఉన్నా. రోజుకు 300 నుంచి 350 పేర్లు లోకేడు కొడతా ఉన్నారు. మంచి పని చేస్తే వీళ్ళకు కళ్ళు పెడతా ఉన్నాయి. అందుకనే ఈ రోజు ఏదో ఒక రకంగా ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి మార్కాపురంలో చుచ్చుపెట్టారా, డిస్టర్బెన్స్ చేయాలా అని చెప్పి ఈ రోజు మన ప్రాంతానికి వచ్చారు. వస్తా ఏమైనా ఊరికి వచ్చారా అంటే మన మహిళలు ఆడ కనపడితే మహిళల మీద రాళ్ళు లేపించాడు, చెప్పులు లేపించాడు. ఎంత దుర్మార్గం చేయండి. అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి, నీకు మహిళలంటే గౌరవం లేదు, ఎందుకు వస్తా ఉన్నామని చెప్పి మన మహిళలు అక్కడ నిలబడి నల్ల గాజులు కట్టుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయించాడు, చెప్పులు వేయించాడు, రాళ్ళు వేయించాడు. ఒక కార్లో రాళ్లు పెట్టుకొని వాళ్ళ కాళ్ళు వస్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదే మనం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఏదో ఒక రకంగా అతనికి కూడా రాళ్ళు వేయాలనుకునే మారితే మిద్దెలెక్కి రాళ్ళు పెట్టుకుని ఉండేవాళ్ళం కదా. మనకు అటువంటి దరిద్ర పొరపాటు మనకు లేదు. కానీ మనం అలా చేయలేదు.
అలా చేసే ఉద్దేశం మనకు లేదు. శాంతియుతంగా నువ్వు మహిళలను ఎందుకు కించపెడతావు? ఈ మహిళలు ఏం పాపం చేశారు? 5 సంవత్సరాలు నీకు ఓట్లేసి ఈ పార్టీకి అండగా నిలబడటం ఈ మహిళలు చేసిన తప్పు అని చెప్పి మన ప్రజల పట్టణంలో మహిళలు నిలబడితే వాళ్ళని ఎంత చిన్న చూపుగా వాళ్ళు బిహేవ్ చేశారో దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. వైసీపీ వాళ్ళకు అసలు ఓట్లు కానీ ఇంకొక పని కానీ వచ్చేటువంటి అర్హత లేదు. ఈ రోజు ఈ రాష్ట్రం పొలంలో తీసింది. ఇంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రం పరిస్థితి ఆర్థిక పరిస్థితి పొలాలతో నిండిపోయింది. ఇంత పరిస్థితి రావడానికి కారణం కాదు. ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక రోడ్డు పూర్తి కాలేదు, ఒక ఇల్లు పూర్తి కాలేదు, ఒక డ్యామ్ పూర్తి కాలేదు. కానీ డబ్బులు ఏం చేశారు? దగ్గర 6 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని దుర్వినియోగం చేశారు. పథకాలు ఇచ్చామన్నారు. ఏం పథకాలు ఇచ్చారు? మీరు ఇచ్చిన పథకాలకు 2 లక్షల కోట్లు పోతే మిగిలిన 4 లక్షల కోట్ల డబ్బులు ఏమయ్యాయి? ఎక్కడ రోడ్లు వచ్చాయి? ఎక్కడ బిల్డింగ్లు వచ్చాయి? ఎక్కడ ప్రాజెక్టులు వచ్చాయి? ఎక్కడ మన కోర్టు లేనటువంటి రోడ్లు వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అవి చెప్పరు. మేము పథకాలు పాటించామంటారు. మీ అయ్య పేరు మీద ఇచ్చినటువంటి పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావయ్యా? ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావు? 2000 పెన్షన్ 3000 చేసి ఆ 3000 పెన్షన్ ఎన్ని దఫాలుగా ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావు? మరి మా నాయకుడు ఒక్క మాట చెప్పి ఆ మాట కట్టుబడి 3000 పెన్షన్ 4000 ఇస్తూ 4000 పెన్షన్ కూడా మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి, దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి వంట పాడుతున్నటువంటి వాళ్ళకు కూడా మనం తగిన గుణపాఠం చెప్పక తప్పని చెప్పి సందర్భంగా కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మహిళలంటే గౌరవం లేని కాడ, మహిళలను ఏర్పించిన కాడ ఏ రాజ్యంలో సంతోషంగా ఉండదు. మన రాజ్యంలో సంతోషంగా ఉండబోతా ఉంది. అటువంటి రాజ్యంలో చిచ్చులు పెట్టడానికి వస్తా ఉన్నారు. ఆ చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గుల్ని తరిమి కొడతా. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని మనం పూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాం.